నమస్తే. డీమ్డ్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సంజీవ్ నాయక్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ప్రధాన కారణం ఏంటి, ఏ అంశాలను ప్రస్తావించారో ఒకసారి మాట్లాడదాం. ఎందుకు రద్దు చేయాల్సిన పరిస్థితిని కోరుతా ఉన్నారు మీరు? ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని దోపిడికి నిలయాలైపోయినాయి. ఇష్టానుసారంగా ఈ పేద విద్యార్థుల రక్తాన్ని దాగి దీనికి నియంత్రణ లేకుండా ఇవాళ వందల వేల కోట్లు ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఏర్పాటు చేసినటువంటి నాయకులంతా ఎన్నికల అఫిడవిట్లో చెప్పారు. వాళ్ళు 600 కోట్లు అని, ఒక ఆయన 6000 ఎకరాలని, ఒక ఆయన 300 కోట్లని. వాళ్ళే మంత్రులు అవుతున్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళే అవుతున్నారు. ఇది ఒక రాజకీయ కోణం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కాలేజీ పెడితే ఆ కాలేజీకి ఆ ఫీజులు నియంత్రించడానికి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. ఫీజులు పెంచడానికి వీలుండదు. ఆ కాలేజ్ అడ్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకుంటే దానికి ఒక ఎంసెట్ ఉంటుంది. ఆ ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు వస్తే రిజర్వేషన్ రోస్టర్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రిజర్వేషన్ రోస్టర్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం సీట్లు వస్తాయి, అడ్మిషన్లు వస్తాయి. ఆ తర్వాత ఫీజుల నియంత్రణ, అది సీట్ల నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు ఒక కాలేజీ ఉందనుకో, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఇందులో ఫలానా కాలేజీలో 200 సీట్లే పరిమితం. ఈ 200 సీట్లలో ఈ బ్రాంచ్లో గిన్ని సీట్లే ఉంటాయని ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. కానీ యూనివర్సిటీలో అట్లా లేదు. యూనివర్సిటీలో నువ్వు ఎన్ని సీట్లైనా అమ్ముకోవచ్చు, ఎన్ని సీట్లైనా అడ్మిషన్లు ఇవ్వచ్చు. సిఎస్సి బ్రాంచ్ డిమాండ్ ఉందనుకో, సిఎస్ కోర్సు, దాంట్లో 400 సీట్లు అయినా ఇవ్వచ్చు. అందులో ఫ్యాకల్టీ ఉందా వీనికి అర్థం లేదు, తెలియదు. అదే ల్యాబులు ఉన్నాయా తెలియదు. ఆ తర్వాత ఆ స్పెషాలిటీస్ ఉన్నాయా తెలియదు. ఏమీ తెలియకుండా విచ్చలవిడిగా ఇది దోపిడీ చేయడానికి ఒక నియంత్రణ లేకుండా ఇవాళ విచ్చలవిడిగా ఈ యూనివర్సిటీలు వస్తున్నాయి. కాబట్టి ఈ యూనివర్సిటీలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 22 యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. ఈ 22 యూనివర్సిటీలతో పాటు మరో 22 యూనివర్సిటీలు ఢిల్లీలో పైరవీలు చేసుకుని తిరుగుతున్నారు. ఢిల్లీలో మరో యూనివర్సిటీలు తీసుకురావడానికి ఇక్కడ పెద్ద కుట్ర ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల ఎవరికి ప్రమాదం, ఎవరికి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే నష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు అన్నీ, ఇప్పుడు అనురాగ్ కాలేజ్ ఉంది ఎగ్జాంపుల్, కాలేజ్ పోయి యూనివర్సిటీ అయింది. మల్లారెడ్డి కాలేజ్ పోయి యూనివర్సిటీ అయింది. విజ్ఞాన్ కాలేజ్ పోయి యూనివర్సిటీ అయింది. అవి కాలేజీగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయి. అవి కాలేజీగా ఉన్నప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ వస్తుంది. అవి కాలేజీగా ఉన్నప్పుడు కోర్సుల నియంత్రణ ఉంటుంది. అది యూనివర్సిటీగా మారినప్పుడు నో రిజర్వేషన్, నో ఫీజు రియంబర్స్, నో లిమిటేషన్. ఇది మొత్తం ఓపెన్గా దోసుకోవడానికి లైసెన్సులు తీసుకొచ్చుకోవడమే. ఇవాళ మల్లారెడ్డి గారు ఎందుకు ఇలా మొత్తం భారతదేశం అంతా తిరిగి యూనివర్సిటీలు పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి పోయాడు, అక్కడ పోయి, అంటే వాళ్లకు ఈజీ మనీ సంపాదించుకోవడానికి, ఈజీ మనీ చేయడానికి ఇది ఉంది. ఇదే పేద పిల్లలు తల్లి మీద ఉన్న పుస్తను అమ్ముకొని, పాలిచ్చే గేదెను అమ్ముకొని, ఉన్న ఇల్లును కుదబెట్టి, ఎకరమో 2 ఎకరాలు ఉంటే అమ్ముకొని ఫీజులు కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ యూనివర్సిటీలు రావడం వల్ల ఒకటి ప్రభుత్వ యూనివర్సిటీలు బలహీనమవుతాయి. ఇప్పుడు ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ, కాకతీయ కానీ, ఇప్పుడున్నటువంటి 22 యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు. 2 ప్రైవేటు యూనివర్సిటీలు బలోపేతం అవుతాయి. 3 ఈ ఉన్నత విద్య అనేది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి దూరం అయిపోతుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు కులవృత్తులకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. చదువుకు దూరం అయితే మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యూనివర్సిటీలు విచ్చలవిడిగా పెట్టడానికి 2 కారణమే. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రద్దు చేస్తారా, ఈ యూనివర్సిటీలను రద్దు చేయండి. లేదంటే కాలేజీలు అయితే ఎట్లయితే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయండి, రిజర్వేషన్లు అమలు చేయండి, అదేవిధంగా సీట్ల నియంత్రణ చేయండి. అదేవిధంగా మీ ఆదాయం, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ అనేది సేవాభావం, ఎడ్యుకేషన్ అనేది చారిటబుల్. దీంట్లో లాభాపేక్ష లేనటువంటి ఎడ్యుకేషన్ అందియాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. దీంట్లో లాభాలు ఆశించొద్దు. విద్యా సంస్థలు అనేది వ్యాపార సంస్థలు కాదు. నువ్వు డబ్బు సంపాదించాలంటే వేరే మార్గం ఎంచుకోగాని ఈ విద్యను వ్యాపారంగా మార్చొద్దని రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాంగం చెప్పిన దానికి విరుద్ధంగా ఈ విద్యను వ్యాపారం చేసి వేల కోట్లను దండుకోవడానికి ఎవరైతే ఈ బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు పేదల రక్తం తాగడానికి సిద్ధమైపోయారు. కాబట్టి దీని మీద మేము పెద్ద ఎత్తున మా సంజీవ నాయక్ గారు, మా మందల భాస్కర్ గారు, మా హుస్సేన్ నాయక్ గారు, మా రాములు అన్న గారు, అదేవిధంగా మా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ మాదిగ గారు, ఇంకా ఈబీసీ సంఘాన్ని కూడా కలుపుకుంటాం. ఇక్కడ మాకు కులాలు మతాలు కాదు. మరో జంజీ ఉద్యమం ఎట్లయితే
మొన్న ఢిల్లీలో చూసాం, అంతకుముందు బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ విద్య దోపిడీ మీద, విద్యను వ్యాపారం చేసేదాని మీద మరో జంజీత్ ఉద్యమ తరాలో ఆ ఉద్యమించాలని మేము నిర్ణయించుకుంటున్నాం. ఇవాళ 13వ తారీఖు నాడు ఓన్లీ మేము ముఖ్యుల మాత్రమే ఈ మీడియా సమావేశం పెట్టినాం. 13వ తారీఖు నాడు హైదరాబాద్లో జలవిహార్లో విద్యావేత్తలు, మేధావులు, సామాజిక సంఘ సంస్కర్తలు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి శ్రేయోభిలాషులు అందరినీ కూర్చొని పెద్ద ఎత్తున ఒక డే అంతా దీని మీదనే డిస్కస్ పెట్టి, దీని మీద చర్చ పెట్టి ఆ రోజు ఒక భవిష్యత్తు పోరాట రూపాన్ని ఆ రోజు ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మందాల భాస్కర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఈ యూనివర్సిటీ కాలేజీలు ఈ స్కూల్ నడిపేటోళ్ళే కదా రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళే ఉన్నారు కదా. అందుకే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కావాలని మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కాలేజీలు చూడండి, అక్కడ సరి అయినటువంటి ఫ్యాకల్టీ లేక, సరైనటువంటి ఎక్విప్మెంట్ లేక ఈరోజు ప్రభుత్వ కాలేజీలలో వెళ్ళి చదవాలంటే 40 సీట్లే ఉంటాయండి. ప్రభుత్వ ఆధీనంలో ఉండే డీమ్డ్ యూనివర్సిటీలో కానీ, మన యూనివర్సిటీలలో కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్లో కానీ ప్రైవేటు కాలేజీలలో ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ 300-400 సీట్లు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రభుత్వాలకి కాలేజీ యాజమాన్యానికి మధ్యలో ఒక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇప్పుడు కాలేజీ పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చేది ప్రభుత్వం నియంత్రణలో ఆ డీమ్డ్ యూనివర్సిటీలు, ఆ ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పుడు ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే ఈ పేద వర్గాలకు విద్య కానీ, అదేవిధంగా వైద్య రంగంలో కానీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈరోజు పేద వర్గాలు వాళ్ళు పెట్టేటువంటి లక్షలాది ఫీజులు కట్టలేక విద్యారంగంలో డ్రాప్అవుట్స్ జరుగుతూ ఉన్నాయి. అది ప్రాథమిక విద్య నుంచి బీటెక్ విద్య వరకు చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం నియంత్రణలో ఈ యూనివర్సిటీలు కానీ, ఈ కాలేజీలు కానీ ఉండకపోవడం వల్ల. అందుకే మేము ఈరోజు సంఘాలుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు తప్పకుండా ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పేద వర్గాలకు నష్టం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలతో ఈడబ్ల్యూఎస్ వల్ల కూడా అందులో ఉన్న పేదవాళ్ళకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఈ యూనివర్సిటీల వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా చదువుతారు కదా, వాళ్ళకు కూడా నష్టమేనా? మరి వాళ్ళకు కూడా నష్టమే కదండి. అందులో అగ్రవర్ణాలు ఉన్న పేదలకు నష్టమే, రిజర్వేషన్లు పొందుతున్నటువంటి అన్ని వర్గాలకి ఈరోజు విద్య దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకు విద్యారంగంలో విద్యా అవకాశం కల్పించాలి, వాళ్ళకు ఉపాధి రంగంలో అవకాశాలు ఉండాలి. అందుకే రిజర్వేషన్లు ఈరోజు దళిత వర్గాలకు అంటరానితనంలో రిజర్వేషన్ వచ్చింది, గిరిజన వర్గాలకు అంటే మా జాతులకు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు కాబట్టి అవకాశాలు వచ్చినాయి. దీన్ని ప్రభుత్వాలు, పాలకులు చిత్తశుద్ధితో పాటించకపోవడం వల్ల ఈ యొక్క పుట్టగొడుగులాగా కాలేజీలు పుట్టుకొస్తా ఉన్నాయి, పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా కాలేజీలు పెట్టుకుంటేటువంటి పారిశ్రామికవేత్తల మధ్యన ఒక రకమైన అవినాభావ సంబంధం ఉండి పేద వర్గాలను ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటువంటి కేంద్రాలుగా మార్చారు. కొన్ని వందల సీట్లు ప్రైవేట్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అందులో భాగమే అన్ని సంఘాలను కలిసి ఈరోజు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసినాం. ఈరోజు ప్రభుత్వాధీనంలో విద్య ఉండాలి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలను, ప్రైవేట్ యూనివర్సిటీలను మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. అది ఇంకా అవసరం అనుకుంటే రద్దు చేసి ప్రభుత్వాధీనంలోనే విద్యా వ్యవస్థ ఉండాలనేది ప్రధానమైన విషయంగా చర్చించడం జరిగింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం అనేది ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి? తప్పకుండా ఇది విద్య దూరం చేయడాన్ని విద్య వ్యాపారంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దీనికి కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పేరుకే రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఆ రిజర్వేషన్ను ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ అవుతలేవు కదా. ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ కాలేజీలలో డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు సీట్ ఇస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు నువ్వు 10 లక్షల సీటు నువ్వు బుక్ చేసుకుంటే ఇంకో ఆయన 12 లక్షలు ఇస్తే నీకు అడ్మిషన్ ఇచ్చలేదు. ఆ 12 లక్షలు 20 లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకే రేపు వైద్య రంగంలో కానీ ఇంజనీర్గా తయారయ్యే వాళ్ళు, ఈ దేశ భవిష్యత్తు గురించి తయారయ్యేటువంటి వాళ్ళు నిపుణులు అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు నిపుణులు అయ్యే పరిస్థితి లేదు. అది ఆ యొక్క ఇంజనీరింగ్ చేసినటువంటి వాడు ఏం ప్లాన్ ఇస్తాడు? ఇది కూడా ఆలోచించాల్సిన. అంతే ప్రతిభ ఈరోజు ఒకరి సొత్తు కాదు. పేద వర్గాలకు
పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే విద్యా విధానం ఉంటే వాళ్ళందరిలో ఎవరు నిపుణులుగా తయారు చేయాలనో ఆ యొక్క శిక్షణ ఉండి అన్ని వర్గాల నుంచి జ్ఞానవంతులు వస్తారు. ఈ దేశానికి రేపు యువతనే రేపు భవిష్యత్తు నడిపించే వాళ్ళు. కాబట్టి ఈ యొక్క మిగతా దేశాల్లాగా ఈ దేశంలో రిజర్వేషన్లని వాళ్ళకి ఏదో అప్పనంగా ఇస్తున్నామని కాదు, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఈ దేశం ప్రపంచంలో దేశాలతో పోటీ పడే విధంగా నిపుణులు తయారు చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వాధీనంలో విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి అనేది ప్రధానంగా మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణను రూపొందించి ఈ ప్రభుత్వంకి గుర్తు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ మందాల భాస్కర్ గారు. సంజీవ్ నాయక్ గారు, మీరు ఏం చెప్తారు? డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం, అసలు విదేశాఖ ఉన్నదే నా దగ్గర, ఎందుకు ఉంచుకున్నట్టే తమాషా కాదు, నాకు విద్య విలువ తెలుసా అని చెప్తా ఉన్నాడు. మీరేమో రద్దు చేయాలని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? మేము విద్యా వ్యవస్థను రద్దు చేయాలని చెప్పట్లేదు. విద్యా వ్యవస్థలో వీళ్ళ చాతకానితనంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత విశ్వవిద్యాలయాలు సరైనటువంటి పద్ధతుల్లో బలోపేతం చేయకపోవడంతో జరుగుతున్న నష్టాన్ని కావాలని నష్టపరిచి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి జలగల్లాగా రక్తాన్ని పీల్చుకునే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా పర్మిషన్లు ఇచ్చి ఇష్టానుసారాన్ని వదిలిపెడితేనే ఈ చాతకానితనం కనబడుతున్నది. క్లియర్గా ప్రభుత్వం నడిపించాల్సినటువంటి పనులు ఇవి. తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? నిధులు, నియామకాలు, నీళ్లు. మరి దీంట్లో విద్యకు సంబంధించిన ప్రముఖంగా ప్రాధాన్యత తీసుకోకపోతే 85% లేబర్ స్టేట్ ఇది. వెనుకబడినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం, 85% పేద ప్రజలతో ఉన్నటువంటి ప్రాంతం. ఈ తెలంగాణ ప్రజల కోసము మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటి? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? దేనికోసం ఇంతమంది బలిదానాలు చేసింది అంటే వీళ్ళు ఈ కార్పొరేట్ శక్తులు ప్రైవేట్ యూనివర్సిటీలను నడుపుతున్నటువంటి వ్యక్తులకు కోటాను కోట్లు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయమనా మీరు ఇచ్చింది? తెలంగాణ తెచ్చింది దీనికోసమా? తెలంగాణలో ప్రతి బిడ్డకు ఉన్నత విద్యను అందించాలి. పేద బిడ్డలు ఖచ్చితంగా ఉన్నత విద్యలు చదువుకోవాలి, విదేశాల్లో పోయి చదువుకోవాలి, నాణ్యమైన విద్య అందుకోవాలనే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆంధ్రలో మనల్ని ఆ రకమైనటువంటి దోపిడీ చేసిరనే కదా మనం కొట్లాడింది. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీకు నియంత్రణ లేకపోవడం అనేది మీ సిగ్గుచేటు కాదా? మీకు సిగ్గు అనిపించలేదా? కొంచెం ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీల అంశం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ టైం నుంచి కొనసాగుతుందా? ఎప్పుడు అసలు విత్తనం ఎక్కడ? నేనేమంటున్నా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీ 1956 యాక్ట్ సెక్షన్ 3 ప్రకారము డీమ్డ్ యూనివర్సిటీస్ ఇస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు దాదాపుగా 17-18 రాష్ట్రాల్లో ఈ డీమ్డ్ యూనివర్సిటీలను ఇబ్బడి ముమ్మడిగా ఇచ్చేసినాయి. అంటే ఎవరు ముందు ఉన్నాడు, ఎన్నుకున్నాడు. ఆ క్రమంలో వచ్చిందే తెలంగాణలో కూడా. తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2018లో దాదాపుగా 12 యూనివర్సిటీలను పర్మిషన్ ఇచ్చింది, ప్రైవేట్ యూనివర్సిటీలను. ఇప్పుడు ఇంకా దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపుగా 20 నుంచి 25 ఈ ఫైళ్ళకు సంబంధించిన ఫైల్ ఇంకా అక్కడ ఉన్నాయి. అంటే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు చేసుకుంటా పోతే రిజర్వేషన్ పోయినట్టే కదా, మరి ఉన్నత విద్య లేనట్టే కదా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇప్పుడు రిజర్వేషన్ లేని కులాలు ఈ దేశంలో ఉన్నాయా చెప్పమను? అందరికి రిజర్వేషన్ ఇచ్చారు కదా, మరి ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఉన్నత విద్యలో ఎందుకు రిజర్వేషన్ ఇయ్యారు? దేనికోసం మీరు వాళ్ళకి ఇస్తున్నారు? మీరు లాభాపేక్ష లేకుండా విద్యను నడపడానికి డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నారు కదా. ఇది ప్రజల్లో మాత్రమే ఒక భ్రమను కల్పిస్తున్నారు తప్ప వాస్తవికంగా చూస్తే ఏ ఒక్క యూనివర్సిటీ కూడా డొనేషన్ లేకుండా సీట్లు ఇస్తున్నాయా? ఛాలెంజ్ చేస్తున్నా. జేఈతో సంబంధం లేకుండా, ఎంసెట్ ఎఫ్సెట్తో సంబంధం లేకుండా, ఐఐటితో సంబంధం లేకుండా వాడు పెట్టినటువంటి యూనివర్సిటీ పరీక్షలో అటెండ్ అయితే చాలు సీట్ ఇస్తాడు. అది కూడా ఎట్లా ఇస్తాడు? సీటు 10 లక్షలు ఇచ్చినోనికి సీటు, 12 లక్షలు ఇచ్చినోనికి సీటు, 20 లక్షలు ఇస్తే సీటు, ₹1 కోటి ఇస్తే మెడిసిన్ సీటు. వాడికి ఏం చదువు రాకునే లేదు, వాడు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు మనం ఎందుకు ప్రోత్సహించాలి తెలంగాణలో అంటున్నాను నేను. ఈ దేశంలోనే ఎందుకు చర్చ జరగవద్దు? ఈ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడే ఫస్ట్ జనరేషన్ డిగ్రీలు చదువుతున్నాయి. ఇంకా చాలామంది మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఎవరికైనా ఇంటర్వ్యూ చేయండి. మా వర్గాలకు డీమ్డ్ యూనివర్సిటీ అంటే కూడా తెలియదు చాలామందికి ప్రైవేట్ యూనివర్సిటీ అంటే తెలియదు. అంత పెద్ద యూనివర్సిటీలలో డబ్బులు కడితే ఫీజులు వస్తాయన్న సంగతి మాత్రమే తెలుసు. వాళ్ళ సీట్ వచ్చేస్తుంది ఇక డబ్బులు కడితే, అదొకటే తెలుసు. దీనివల్ల ప్రయోజనం ఏంది? దీని ప్రశ్నాపత్రం ఎవరు తయారు చేస్తాడో కూడా తెలియదు. ప్రశ్నాపత్రం ఎవరు తయారు చేస్తాడు? కాలేజీ పెట్టినోడు. పరీక్ష పేపర్ ఎవరు దిస్తాడు? వాడే. వీసీ ఎవరు నియమిస్తాడు? వాడే. ఈ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసేది వాడే. పూర్తి ప్రైవేటే. అంటే ఎక్కడ నీ ప్రభుత్వ నిబంధనలు కానీ ప్రభుత్వ ఆజమాయిషి ఎక్కడ కనబడుతుంది?
ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహిస్తుంది? ఎందుకు జేఎన్టీ అఫిలియేషన్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించవు? ఎందుకు ప్రైవేట్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలను ఎందుకు ప్రోత్సహించవు? ప్రభుత్వ కాలేజీలు ఎందుకు ప్రోత్సహించవు? అంటే అక్కడ కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్ వస్తే ప్రభుత్వాలు ఫీజు కట్టాలి, వాళ్ళకు రూపాయి రాదు ప్రభుత్వ పెద్దలకు. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్తే నువ్వు ఎంతనో దోసుకో, నా మాట నాకు ఇచ్చేసేయి. ఇది కాకపోతే ఇంకేంది? నిజంగా చిత్తశుద్ధి ఉందా? ప్రజలాగా మీరు ఆలోచించండి. తెలంగాణ సమాజం మేధావులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేధావి మౌనం వీడాలి. రేపు 13వ తారీఖు నాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ప్రతి ఒక్క ప్రజా సంఘాలు, తెలంగాణ మేధావులు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ స్టాండ్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ఇది 13వ తారీఖు పెద్ద ఎత్తున ఒక విస్తృత స్థాయి చర్చను మేము ఏర్పాటు చేయాలనుకుంటాం. అందులో భాగంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు, ఈడబ్ల్యూఎస్ సంఘాలు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మేము భాగస్వామ్యం చేసి అందరినీ, ఇది ఒక మరో జంజీ ఉద్యమం కంటే అతిపెద్ద ఉద్యమంగా తెలంగాణ నుంచి ప్రారంభం కాబోతుంది. దీన్ని పాతాలను తొక్కి తీరుతాం, దీన్ని సాధించి తీరుతాం. డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు దోపిడీ చేస్తున్న యూనివర్సిటీలను ముక్కు కళ్ళం వేయకపోతే మేమే తాళాలు వేస్తాం, మేమే పగలగొడతాం. సంజీవ్ గారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డీమ్డ్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీల సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క కార్యాచరణను పెట్టుకున్నారు. 13వ తారీఖు జలవిహార్లో ఉంది. నిజంగా చాలా డేంజర్ ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం. నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అసలు పూర్తిగా ప్రైవేట్ యూనివర్సిటీలలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ రిజర్వేషన్లు ఉండవు. ఇక ఈ చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళు అనుకున్న డబ్బు, ఆ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ యూనివర్సిటీ, వాళ్ళు అనుకున్న డబ్బు కడితే కథం ఫీజు వస్తుంది. వానికి చదువు రాని రాకపోయినా వాడు ఇంజనీరు, ఇక డాక్టర్. చాలా డేంజర్ అనుకుంటాం. కానీ మనకేదో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇవన్నీ తప్పించుకోవడానికి, ఫీజు రియంబర్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమాలు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ అనేది పూర్తిగా ప్రైవేటు పరం, ప్రైవేట్ స్కూల్ ఎట్లనో ప్రైవేటు పరం. అది ప్రభుత్వ ఆధీనం ఏమి ఉండదు అసలు. ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ అనుకోండి, పాలమూరు, ఇట్లా ఉంటాయి కదా మామూలు యూనివర్సిటీలు. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ నిధులు ఇస్తుంటుంది. ఇవి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. దాని ప్రకారం కూడా సీట్లు వస్తాయి, ఎంట్రెన్స్లు ఉంటాయి వాళ్ళకి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవన్నీ ఉండవు, డైరెక్ట్ డబ్బులు కట్టిపోవాలి. ఇది వాస్తవంగా కూడా మనం లోతుగా ఆలోచిస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు, ముఖ్యంగా వీళ్లకు ఇంకా కొంచెం ముందుకెళ్తే అగ్రకుల పేదలకు కూడా నష్టమే. చాలా డేంజర్ ఇది. ఈ డేంజర్ అనేది ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ముందు తరాల్లో ఇంకా చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా ఏంటంటే మళ్ళీ వాళ్ళ కుల వృత్తులకు ఈ వేరే ఏదో ఒక పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి అవుతుంది. విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బాధాకరమైంది తమాష ఏంటంటే ఇవాళ ప్రైవేటు స్కూల్ నడిపేటోళ్ళు, కాలేజీలు నడిపేటోళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులు, మళ్ళీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళే. ఇప్పుడు ఈ ప్రభుత్వాలకు కూడా ఈ పాలకులకు కూడా ఈ యూనివర్సిటీలు నడిపేటోళ్ళు ఏంది డబ్బులు ఇస్తారు, పైకం కడతారు, లంచంలాగా అనుకోండి. ఇక వాళ్ళు కూడా యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తారు. ఈ పరంపర కూడా 2018 నుంచి కొనసాగుతుంది. ప్రైవేటు యూనివర్సిటీలు నెలకొల్పడం అనేది తెలంగాణ రాష్ట్రంలో 2018 నడుస్తుంది. అంటే బీఆర్ఎస్ టైంలో, కేసీఆర్ టైంలో. ఇప్పుడు అది ఇంకా రేవంత్ రెడ్డి టైంలో ఇంకా దూసుకెళ్తుంది. ఇక రాకెట్ వేగంతో తుపాకీ గుండ్లాగా దూసుకుపోతుంది. ఏం చేస్తారో మరి విద్యను. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు రావడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ రిజర్వేషన్లు ఉండవు. ఇక అసలు రిజర్వేషన్లే ఉండవు. ఇవ్వడానికి డబ్బులు ఉంటే వాడు చదవాలి. ఇప్పుడు ఇవి డీమ్డ్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ కళ తప్పిపోతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఏవైతే యూజీసీకి సంబంధించి, ఈ యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విలువ తగ్గిపోతాయి. కాబట్టి చాలా డేంజర్. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు, విద్యార్థులకు చాలా నష్టం. ప్రభుత్వం ఈ చర్యను వెనక్కి తీసుకొని నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు దూరం చేయకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది విద్య. బీసీ ఎస్సీ ఎస్టీలు మళ్ళీ వాళ్ళ కుల వృత్తులకు పోయే అవకాశం ఉంటుంది. 13వ తారీఖు జలవిహార్లో భారీ స్థాయిలో పెడతారంట. మరి అక్కడ ఏం చర్చిస్తారు, ఏం డిమాండ్లు చేస్తారు అనేది చూడాలి. మొత్తం మీద అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అనేది రద్దు చేయాల్సిందే వాస్తవంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.